హలో అండి, నేను డాక్టర్ సౌమ్య, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ రాజమండ్రి బ్రాంచ్. ఈరోజు నేను కొన్ని కామన్ క్వరీస్ గురించి డిస్కస్ చేస్తానండి. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, ఏ టైంలో వైఫ్ అండ్ హస్బెండ్ ఇంటర్ కోర్స్ చేసుకున్నట్లయితే సైకిల్ టైంలో ప్రెగ్నెన్సీకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నది తెలుసుకుందాం. ఇది మోస్ట్లీ దేని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అంటే, వైఫ్ మెన్స్ట్రుయల్ సైకిల్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఒకవేళ ఫీమేల్కి కనుక రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి, రెగ్యులర్ సైకిల్స్ అంటే మళ్ళీ ఏంటంటే 25 to 35 డేస్ సైకిల్ అనమాట. ఎవ్రీ మంత్ 25 to 35 డేస్కి పీరియడ్ అనేది కరెక్ట్గా వస్తుంది, ఈ స్పాన్లో కరెక్ట్గా ఉంటుంది. ఓన్లీ 2 to 3 డేస్ వేరియేషన్లో అన్నట్లయితే కనుక వీళ్ళు కరెక్ట్గా ప్రెడిక్ట్ చేయగలుగుతారు వాళ్ళ ఓవ్యులేషన్ టైం ఎప్పుడు అన్నది. ఓవ్యులేషన్ టైం ఎలా తెలుస్తుంది అంటే, ఇలా రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ పీరియడ్ డేట్ ఎప్పుడు. ఫర్ సపోజ్ ఎక్స్పెక్టెడ్ పీరియడ్ డేట్ నెక్స్ట్ 30th అనుకుందాం, 30 - 14 డేస్ అనమాట. లేదు ఒకవేళ 20th అనుకుంటే 20 - 14 డేస్. అలా మీరు ఎప్పుడైతే సైకిల్ నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ సైకిల్ ఉందో రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళు -14 డేస్ చేసుకున్నట్లయితే కనుక అది వాళ్ళ ఓవ్యులేషన్ పీరియడ్ అనమాట. ఓవ్యులేషన్ పీరియడ్ అంటే ఏంటి అంటే, ఆ టైంలో ఎగ్ అన్నది విడుదల అవుతుంది అని అర్థం. అది రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి ఎలా జరుగుతుంది అంటే, మ్యాక్సిమం నెలసరి 2వ రోజు నుంచి ఈస్ట్రోజన్, బాడీలో ఉన్న ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అది దేని బట్టి ఇంక్రీజ్ అవుతుంది అన్నట్లయితే, ఫాలికల్ గ్రోత్ అన్నది జరుగుతుంది ఓవరీలో. ఫాలికల్ గ్రోత్ వలన ఈస్ట్రోజన్ పెరిగి మోర్ దాన్ 200 pg/ml ఉండేటప్పుడు LH అనేది రైజ్ అవుతుంది. అలా LH రైజ్ అయ్యాక 24 to 36 అవర్స్కి ఓవ్యులేషన్, ఎగ్ అనేది విడుదల అవ్వటం జరుగుతుంది. ఇది జస్ట్ కొంచెం ఫిజియాలజీ మీకు అండర్స్టాండ్ అవ్వటం కోసం చెప్తున్నాం. సో ఇలా LH ఎప్పుడు రైజ్ అవుతుంది అన్నది రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి నేను చెప్పినట్టుగా -14 డేస్ చూసుకొని ±3 to 4 డేస్ అప్పుడు ఇంటర్ కోర్స్ చేసుకున్నట్లయితే కనుక మ్యాక్సిమం సక్సెస్ అనేది ఉంటుంది. కన్సిడరింగ్ ట్యూబ్స్, ఫెలోపియన్ ట్యూబ్స్ 2 ఓపెన్ పేటెంట్ ఉన్నాయి అండ్ సెమెన్ అనాలిసిస్ నార్మల్గా ఉండాలి. ఈ 2 వెరీ ఇంపార్టెంట్ క్రైటీరియా అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా చాలా మందికి ఉంటాయి. ఇర్రెగ్యులర్ అంటే రెగ్యులర్లీ ఇర్రెగ్యులర్ అంటే వన్స్ ఇన్ 2 months, లైక్ పర్టికులర్గా ఎవ్రీ 2 monthsకి లేదా ఎవ్రీ 3 monthsకి కరెక్ట్గా వచ్చేస్తూ ఉంటాయి. అది రెగ్యులర్లీ ఇర్రెగ్యులర్ అనమాట. లేదు అని అంటే ఇర్రెగ్యులర్లీ ఇర్రెగ్యులర్ అంటే వాళ్ళకి ఎప్పుడు పీరియడ్ వస్తుందో వాళ్ళకే తెలియదు. అలాగా కొన్నిసార్లు ఓన్లీ 2 weeksకి వచ్చేస్తుంది, కొన్నిసార్లు 2 monthsకి వస్తుంది, అలా ఉంటుంది. ఎప్పుడైనా ఇలా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండేటప్పుడు ఫస్ట్ ఒక బేస్ లైన్ స్కాన్ అనేది చేయించుకోవాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, హార్మోన్స్ బాడీలో ఈస్ట్రోజన్ ఇవే కాకుండా థైరాయిడ్ ఏమైనా అబ్నార్మాలిటీ ఉందా లేదా, అండ్ ప్రొలాక్టిన్ హార్మోన్ అబ్నార్మాలిటీ ఏమైనా ఉందా లేదా అని మనం చెక్ చేసుకుంటాం అనమాట. ఇలా ఫస్ట్ ఇవాల్యుయేట్ చేసుకుని వేరే ఏ సమస్యలు లేవు, థైరాయిడ్ ప్రాబ్లం లేదు, ప్రొలాక్టిన్ లెవెల్స్ నార్మల్గా ఉన్నాయి, వేరే ఏ సమస్య లేదు, స్కాన్లో కూడా PCO సమస్య లాంటిది ఏమీ లేదు అని అంటే, దేనివల్ల ఇర్రెగ్యులర్ వచ్చింది అని చూసుకుని అది పీరియడ్స్ ఒకవేళ ఏజ్ తక్కువ అయినట్లయితే కనుక రెగ్యులరైజ్ అవ్వడానికి ట్రై చేసి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానీ లేదా మీ డాక్టర్ ఇచ్చిన మెడికేషన్స్ యూస్ చేసి రెగ్యులర్ అవ్వట్లేదు అన్నట్లయితే ఆల్వేస్ బెటర్ టు గో ఫర్ అల్ట్రాసౌండ్. స్కాన్ చేసుకుని అసలు ఫాలికల్ గ్రోత్ ఎప్పుడవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని అండర్ సూపర్విజన్ ఇంటర్ కోర్స్ చేసుకున్నట్లయితే కనుక స్కాన్ చేసుకుని ఎగ్ విడుదలైన టైంకి వైఫ్ అండ్ హస్బెండ్ మీట్ అయితే కనుక బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండేటప్పుడు ప్రెడిక్ట్ చేయడం కొంచెం కష్టం కాబట్టి. ఫర్ సపోజ్ మీరు ఇంట్లోనే చూసుకోవాలనుకుంటున్నారు, ఎప్పుడు మీరు ఓవ్యులేషన్ అవుతున్నారు ఇలా అన్నట్లయితే కనుక రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళు ఓవ్యులేషన్ కిట్స్ మనకి దొరుకుతాయి, LH కిట్స్ అని అంటాం. ఈ LH కిట్స్ ఏంటి అంటే, మనకి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్స్ ఎలా ఉంటాయో ఇవి ఓవర్ ద కౌంటర్ మనకి దొరుకుతాయి మెడికల్ షాప్స్లోనే. డైలీ ఎర్లీ మార్నింగ్ -14 డేస్ ఇందాక చెప్పిన విధంగా అక్కడ నుంచి చెక్ చేసుకుంటూ ఉంటే ఎప్పుడైతే 2 lines వస్తాయో, ఎప్పుడైతే పాజిటివ్ వస్తుందో అక్కడ నెక్స్ట్ డే నుంచి కనుక ఒకవేళ 4 days to 1 week వైఫ్ అండ్ హస్బెండ్ మీట్ అయినట్లయితే కనుక సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ. ఇవి ఓవ్యులేషన్ కిట్స్ అనమాట. థ్యాంక్ యూ.